నమస్కారం అండి. వెల్కమ్ టు ఆద్య ఫార్మింగ్. మీరు ఇప్పుడు చూస్తున్నది డైరీ ఫామ్ వచ్చేసి కొత్తగా రీసెంట్గా కట్టారు వాళ్ళు. దీని కాస్ట్, ఏమేమి మెటీరియల్స్ పడినవి, ఐరన్, రేకులు, ఎండు స్తంభాలు, ఎండు సిమెంటు, ఎన్ని బస్తాలు, ఎంత కౌంట్ అనేది మొత్తం డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు చూస్తున్నది ఇది వచ్చేసి ఆల్రెడీ రైతు వచ్చేసి ముందుగానే ఈ షెడ్ కొరకు కన్స్ట్రక్షన్ చేయముందుకే గడ్డి అండ్ అన్నీ పూర్తిగా చేసుకున్నారు. మీరు చూడండి, తొట్టి కూడా టూ ఫీట్స్ అట్లా పెట్టారు. అండ్ ఆ గేదెలు కట్టేసుకోవడానికి కానీ లేదా ఆవులు కట్టేసుకోవడానికి ముందుగా అన్ని కన్స్ట్రక్షన్ మంచిగా చేసుకున్నారు. చుట్టూ ఇంకో వాలు అండ్ లేబర్ ఉండడానికి రూము, గడ్డి స్టోర్ చేసుకోవడానికి ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇది ఒక 80% కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది. ఈ 20% ఇది 2-3 డేస్లో కంప్లీట్ కాగానే మీకు ఫుల్ వీడియో చేసి నేను పెడతాను. వీళ్ళు ఇది లీజ్ ల్యాండ్. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, మరీ వాటర్ స్టోరేజ్ కొరకు ఒక చిన్న రూమ్ లాంటి ఒక రూమ్ సైజ్ అంతా 10x12 సైజులో ఒక వాటర్ తొట్టి స్టోర్ చేసి పెట్టుకున్నారు మంచిగా. బాగుంది. ఇది కూడా ఏంటంటే మనకి లీజ్ ల్యాండ్లో ఏంటంటే ఎక్కువ పెట్టుకోకుండా మంచిగా చుట్టుగా ఎక్కువ స్టోరేజ్ అయ్యేటట్టు ఒక 5000 లీటర్స్ కెపాసిటీ పెట్టుకున్నారు. బాగుంది. అది కూడా వాటరు ఎక్కువైన వాటర్లు మళ్ళీ లీజ్ కలుగు. ఇది సజ్జలు వేసుకున్నారు వాళ్ళు రైతులు కాల్షియం ప్రోటీన్ కొరకు. ఇది కూడా బాగుంది. ముందుగానే వరిగడ్డి తీసుకొని పక్కన కనబడుతున్నది. సీసీటీవీ కూడా వాళ్ళు ముందుగానే పెట్టుకున్నారు సేఫ్టీ పర్పస్ కొరకు. ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ అయినాక పూర్తిగా డీటెయిల్స్ మీకు చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్య ఫార్మింగ్. ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మేము క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాము. చూడడానికి బాగుంది. ఈజీగా సింపుల్గా ఎక్కువ కాస్ట్ పెట్టుకోకుండా తక్కువలో ఒక 3.5 లోపు బడ్జెట్ అయ్యేటట్టు రైతు. ఎందుకంటే వీటి పెట్టే వాల్యూ ఏదో గేదెలకు కానీ ఆవులు కానీ పెట్టుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంది. ఈ లీజ్ ల్యాండ్లో హెవీ అమౌంట్ పెట్టుకుంటే షెడ్కి యూజ్లెస్ అని చెప్పేసి తెలివిగా ఆలోచించి ముందుగానే చూసుకున్నాడు. మీరు కూడా చూడండి ఎంత సింపుల్గా కట్టేసుకున్నాడు. హెవీ కూడా ఫ్లోరింగ్ కూడా కింద బేస్మెంట్ బెడ్ కూడా 4 ఇంచెస్ అంటే తగ్గకుండా మరీ హెవీ బఫెల్స్ కానీ ఆవులు కానీ వచ్చినప్పుడు డ్యామేజ్ కాకుండా మంచిగా చూసుకొని పెట్టుకున్నాడు. మీరు క్లారిఫైగా చూడండి. దూడలు కట్టేసుకోవడానికి ఇవి చిన్న చిన్న హుక్స్ వచ్చేసి అవి పెట్టుకున్నారు. ఇవి సజ్జలు. ల్యాండ్ చుట్టూ మళ్ళీ ఫెన్సింగ్ ఉంది. ఇది ఇక్కడ సూపర్ నేపియర్ పెట్టారు. అది కూడా మీకు ఫుల్ వీడియో తీసి పెడతాను. సూపర్ నేపియర్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి మీకు ఎలా అనేది ఏ విధంగా అనేది మీకు ఫుల్ క్లారిటీగా అది కూడా ఒక వీడియో తీసి పెడతాను మీకు క్లారిఫైగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆద్య ఫార్మింగ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్గా అన్ని క్లియర్గా చేస్తాను. వీళ్ళకి ఏంటంటే ల్యాండ్ చుట్టూ మంచి ఫెన్సింగ్ అది క్లియర్గా మంచిగా ఉంది. అది ఒకటి ప్లస్ పాయింట్ బాగుంది. థ్యాంక్ యూ.